ఫోకస్ మొత్తం దీనిపైననే ఉండాలి. ప్రపంచం టెండరీగా ఉరుకుతూనే ఉంటది కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గట్లయితే మీరు ఒక మంచి పేరు చెప్పుర్రి. టెండరీగా ఉండాలి. టెండ్రీ కాదు, ట్రెండీ. మీరు ఒక మంచి పేరు చెప్తే నాతోనంటే అకీరా అని పెట్టండి. అక్కారా? అర్థం అంటే ఇప్పుడు గుర్తు రావట్లే కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ కొడుకు పేరు అకీరా. ఏం సార్, పవన్ కళ్యాణ్ కొడుకు పేరా? అట్లయితే ఫిక్స్ సార్, ఇదే పెట్టేద్దాం. మంచి సెక్రటరీ గారు, మంచి పేరు చెప్పారు. పవన్ కళ్యాణ్ కొడుకు పేరు అని మా పద్మకి చెప్తే దాని సంతోషం ఆగదిగా. వస్తా సార్, వస్తా. పవన్ కళ్యాణ్ కొడుకు పేరు. హలో శామ్ సార్, మంచి పేరు చెప్పారు సార్. చూడరి బాలయ్యన ఎంత ముడుచుకుంటూ పోతుండో. నీకు చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది? ఇచ్చిన అధికారం అక్కర్లో నీకేం తప్పు కనబడుతుంది? పవన్ కళ్యాణ్ కొడుకు పేరు అకీరా. పవన్ కళ్యాణ్ కొడుకు పేరు నీ కొడుకు పెట్టుకోగా నువ్వు పవన్ కళ్యాణ్ అయిపోవు. మేడం ఒక్క నిమిషం. ఆయన వచ్చి కొత్త పేరు అడిగిండు, నేను చెప్పిన అంతే. ఏదో నాకు పేరు నచ్చక మార్చినట్టు నన్ను ఎందుకు మధ్యలో లాగుతున్నారు? నాకు తెలియదు గవర్ని పేరు చెప్పింది నువ్వు. ఇప్పుడు గదే పేరు రాపిస్తా అంటుడు. అసలేమో ఆయన సినిమాల పిచ్చోడు. నా మొగుడిని ఒప్పించి పంపి నుండి. సార్ మీరేం పరిచయం కాకూరు సెక్రటరీ సార్, ఇది ఎప్పుడు ఇంతే. ఏదేమైనా అక్కడనే పెడతా. మళ్ళా ఐలయ్య పేరు మార్చేదే లేదు. అకీరా, ఐలయ్య, అకిరానే, ఐలయ్య, అకిరానే, ఐలయ్య. అకిరానే పెట్టు. హలో, మీ పేర్ల పంచాయతీ ఇంట్లో చూసుకోండి. ఇది పంచాయతీ ఆఫీస్, ఇక్కడ కాదు. చూడు, టౌన్ పోయి గా సర్టిఫికెట్ల నేను పెట్టిన పేరు లేకపోవాలా? నీకుంటది. చూడు, మా ఇంట్లో చిచ్చు పెట్టి షార్డ్ అక్కుట కూర్చున్నాడు. ఉప్పు ఉప్పు అంటూ. అక్కడే పెడదాం సార్, మీరేం టెన్షన్